ఈ సందర్భంలో రిటైర్డ్ కాబట్టి సందర్భం చెప్తున్నా ఏమో సార్ ఉంటాను మన ప్రకాశం శ్రీనివాస్ సార్ మీ గురించి మాట్లాడతారు. అటాచ్మెంట్ సన్మాన కార్యక్రమం తర్వాత మా బాధ్యత సినిమా సార్కి నాకు చాలా సారు కాదు అక్కడ పిల్లోడు కానీ పెద్దోడు మీరు కానీ సార్ కానీ సార్ కానీ సార్ కానీ సతీష్ కానీ అంటే సతీష్ సార్ సతీష్ కూడా శారదాస్ కూడా నేతాజీ స్కూల్లో కూడా నేతాజీ స్కూల్లో అన్నానికి మా ఇద్దరి మధ్య ఇచ్చేది అన్న సీనా అంటే సీనా అయితే ముగ్గురు నాకు తెలియాలి అన్నప్పుడు కష్టపడి బాగుండేవాడు ఇదే రోజు వెళ్ళంటే అందరూ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఆరంభించినప్పుడు ఇచ్చినప్పుడు నేతాజీ స్కూల్ అంటే ఎక్కడ నేతాజీ స్కూల్ నాకు తెలియదు ఆ ఆఫీస్లో అంటే ఈ నుంచి ఆడే ఉంటాను ఆడే ఉంటే ఈ నేతాజీ స్కూల్ వేసిన నాకు చెప్తుంటే నేతాజీ ఉంటాయన ఎవరు మాస్కులు అని చెప్పి కోరుకోలేదు. అప్పటి నుంచి నేను సతీష్ నేను ముగ్గురు సైకిల్ ఆయన అందరూ సైకిల్ లేదు, నాకు సైకిల్ లేదు, సతీష్కు సైకిల్ లేదు. మేమంతా ముగ్గురం పోయేది రాత్రి పనులు ఒకే చేసుకునేవాళ్ళం. నాకు రూమ్ తీసుకుంటుంది రూమ్ దగ్గర అన్ని పోయేది నా రూమ్ దగ్గర వాళ్ళ పోయి చికెన్ చేసుకుంటే తింటుంది అట్లా కాలం పెంచుకుంది. అయినా అన్న మంచి వ్యక్తి అన్న ఆఫీస్ కోరుకుంటారు. మున్సిపల్ ఆఫీసులు పనిచేయడం చేసుకున్నప్పుడు మార్గాలు ఉంటాయి కదా, ఆ మార్గాలు చేస్తారు. కానీ ప్రసాదంగా మాత్రం ఏ రోజు మున్సిపల్ ఆఫీస్ చేయలేదు సంవత్సరం చేసేస్తుంది. కానీ ఆయన కోరుకోవాలి మామూలు ఎవరు వచ్చినా నేను ఆఫీస్ పోవాలా ఏదో ఏదో కార్యక్రమం దొరుకుతాయనుకుంటాను. కానీ అన్ని స్కూళ్ళలో పనిచేసి చేసినటువంటి వ్యక్తి. కానీ 20 సంవత్సరాలు మన గ్యాప్ అన్న శారదా స్కూల్ వెళ్ళారు, తర్వాత కస్తూర్బాయిలో పనిచేయడం అంత నచ్చలేదు. మళ్ళీ మన స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్సీసీలో పేర్లు తీయాలి. పేరు చేయాలన్నా చెప్పు నీకేం కాదు చెప్తాము కూర్చోవాలని చెప్పి మొత్తం ఎన్సీసీలో వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తల్లిదండ్రులు అన్ని మొత్తం మనకి ఈ విధంగా మా మధ్యలో ఉన్నటువంటి చేసింది. కానీ కొడుకులు కోడలు మంచి ఆస్తి కోడలు
ఫ్యూచర్లో ఆస్తి బాగాలేదు అన్నగారికి ఆయువారాలు అన్ని ఆస్తి ఇస్తారు ఆయువారాలు సంతకించి మేడం మా అన్నగారిని బాగా చూసుకోండి ఎందుకంటే 50,000 1,50,000 వచ్చే తిట్టం 50,000 పడిపోతుంది 50,000 పడిపోయినప్పుడు బాగా చూసుకుంటారు ఆయన కానీ బాగా చూసుకోండి కష్టపడ్డాడు కాబట్టి బాగా చూసుకోండి ఎందుకంటే ఉదాహరణ పెన్షన్ రాకపోతే పెన్షన్ గురించి ఆనందం చూస్తారు వాళ్ళు ఆయన ఏదో 11,000 చేసినారని చెప్పి ఆయన పెన్షన్ రాకపోతే కొడుకు సరిగ్గా చూసుకోవాలి ఈ మధ్యలో ఇటీవల ఆయన అసలు అన్నంలో సరిగ్గా ఇది లేదని చెప్పి అన్న అన్నం పెట్టుకుంటున్నాం పెన్షన్ రాకపోతే ఇంత ఎట్లున్నాయండి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అన్నగారికి అంటే సమస్య లేదు చేసే మాట్లాడాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి తదుపరి కార్యక్రమం సార్ గారికి సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సన్మాన కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రధాన ఉపాధ్యాయుల చేతుల మీద మరి శ్రీగారు చెట్టు మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా చేస్తున్నారు. ఇద్దరికి కూర్చోబెట్టి సన్మాన కార్యక్రమం చేయబోతున్నాం. భాగస్వాములు కావాల్సిందిగా ఉపాధ్యాయులందరినీ కూడా చేస్తున్నాం సార్.